సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ అంటే మీరు అన్నారు ఒక మాట, నేను అంతవరకు తీసింది ఒక ఎత్తు, చిరంజీవి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎత్తు అని. ఏంటి ఎస్పెషల్లీ చిరంజీవి గారి కన్నా ముందు బాలకృష్ణ గారిని టేకప్ చేశారు, బట్ మీకు ఎక్కడ అది అనిపించలేదు, ఏదో మొండితనం అంతే. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ భయం అదంతా ఎందుకు రావాల్సి వచ్చింది అసలుకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు మైండ్లో చాలా బలంగా ఆయన ఏంటంటే చాలా పెద్ద రేట్లకి అమ్ముతారు ఈ సినిమాని. అప్పుడు అందరూ బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఈవెన్ క్యాంటీన్, సైకిల్ స్టాండ్ వీళ్ళు ఈ ఇలాగా మాట్లాడతారు. ఆయన ఇప్పుడు ప్రతిదీ ఆయన ఓన్ చేసుకోవాలి. ఆయన నా క్యారెక్టర్ ఏంటని కాకుండా మిగతా అంతా ఓన్ చేసుకుని కానీ ఆయనకి అంతా మొత్తం కాన్ఫిడెన్స్ వస్తేనే కానీ వెళ్ళరు. మనం ఓకే 100 ప్రశ్నలకి సమాధానాలు పెట్టుకుంటే 101 అడుగుతారు. చిరంజీవి గారు స్క్రిప్ట్ మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో మన సినిమా చేసేయాలన్న ఇది కాకుండా ఎక్కువ ఒకవేళ సినిమా మిస్ఫేర్ అయ్యింది అయినా కూడా ఈ పాట వల్ల లేకపోతే ఆ ఫైట్ వల్ల దీనివల్ల మినిమం సేఫ్లోకి వచ్చేది. ఓకే, అంటే అప్పటి వరకు చిరంజీవి గారి స్టైలు, మేనరిజం, ఆయనకున్న స్టార్డమ్ వేరు. మీరు టాగూర్ లాంటి ఒక ఛాలెంజింగ్ మూవీ తీసుకొని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక పెద్దరికం, న్యాయం చేయాలి, ఇలాంటిది ఎక్కడ కొంచెం కూడా జంక్ అనిపించలేదా మీకు? నాకేం అనిపించింది అసలు మొండితనమే. హిట్, సూపర్ హిట్ అంతే. ఎందుకంటే ఆ స్టేచర్ ఉంది కదా, ఆయన చెప్తే వింటారు. ఆయన చూజ్ చేసుకున్నారు ఆ స్క్రిప్ట్ని. ఆయన చూజ్ చేసుకుని నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేశారు. నేను డైరెక్టర్గా వెళ్ళి నేను ఇది చేసింది కాదు. ఇట్స్ సూపర్ హిట్ మూవీ అని ఫస్ట్ డే తెలుసు. బట్ మీ సినిమా తర్వాతే అందరికి ఆయన కళ్ళు చూడాలంటే భయం వేస్తుంది సార్. నేను ఆయన అభిమాని కాబట్టి ఎక్కువగా కళ్ళు మంచి పెద్ద కళ్ళు ఆయనవి. ఆ ఎలివేషన్ కంటికి సంబంధించింది అప్పుడే కదా బయటపడింది. చిరంజీవి గారు అదన్నీ పక్కన పెడితే అసలు ఆయన కళ్ళల్లో ఇంత పవర్ ఉంటుందా, ఇంత మ్యాజిక్ ఉంటుందా, ఇంత ఆడియన్స్ ఉంటారు ఆ కళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎవరైనా వెళ్తే ఆయన దగ్గరికి ఆయన కళ్ళలో చూడలేరు అనమాట. టక్కున చూడలేరు, మళ్ళీ టక్కున తిప్పేస్తారు. ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ చేయలేరు. ఠాగూర్ అంతా చేశారు ఐ కాంటాక్ట్ మీరు? ఒక 1 month అయితే ఇబ్బంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎందుకని సార్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు అంటే వినాయక్ గారికి పిచ్చి ప్రాణం. ఎవరు? ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకటి చిరంజీవి గారు. అంటే ఒక ఆయన ఫస్ట్ హీరో, ఒక ఆయనేమో నాకు తారక్ మీద ఇప్పుడు ఆ కృతజ్ఞత ఉంటుంది. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే ఫస్ట్ సినిమాని నన్ను నా స్క్రిప్ట్ ఒప్పుకుని చేసాడనే కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. జనరల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని కాబట్టి అదొక పిచ్చి ఉంటుంది. అంతే. ఆది ఎప్పుడు కొడాలి నానికి ఇప్పుడు కొడాలి నానికి మధ్య కనిపించిన డిఫరెన్స్ ఏంటి మీ అందరి మధ్య? యు అండ్ ఎన్టీఆర్ గారు అండ్ నాని గారు ఎలా ఉంటుంది ఆ ర్యాప్ ఇప్పటికి? అంటే నేను పాలిటిక్స్ అని పక్కన పెట్టేసి. లేదు, పాలిటిక్స్ అని కాదు. బేసికల్గా ఆయన ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ మనిషి. దేన్ని సీరియస్గా తీసి కొండిచ్చి మీద పడుతుందన్న పట్టించుకోడు. భయం అనేది తెలియదు మనిషికి. చాలా ధైర్యంగా ఉంటాడు. మాటలైతే ఎలా వస్తాయి, ఎలా తడతాయి ఈయనకి అన్నట్టు మాట్లాడుతుంటాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఆదిలో 5 songs దీంట్లో 6వ సాంగ్ లేదా ఉన్నాయి అన్నాడు. లేదండి. అంటే కథ పేస్ తగ్గిపోతుందండి. నరసింహనాయుడులో 6 ఉంటాయిగా, ఏం తగ్గలేదుగా పేస్ అన్నాడు. దానికి ఏం చెప్తాం సమాధానం? సినిమాలో అంత బాగుంది ఆయనకి, సూపర్. ఆయన ఉంటే టైం తెలియదు, సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తున్నారా? ఆ ఫ్రెండ్షిప్పే మొన్న ముగ్గురు సరదాగా, నేను, నాని గారు, వంశీ గారు, ముగ్గురు. మొన్న ఆయన బర్త్డే వంశీ గారిది, నాని గారిది మా ఇంట్లోనే కేక్ కట్ చేసాం. ఎన్టీఆర్ గారు తారక రాల. అంటే వన్స్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న
నేను ఎప్పుడు డీటెయిల్డ్గా ఏం జరిగింది ఏంటి అని నేను